దేవుని స్తోత్రం కలుగును గాక. మొదటిగా మనకందరికీ కూడా ఈ సమయాన్ని ఇచ్చిన దేవాదేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే ఈరోజు మీకందరికీ కూడా ప్రభువు నామమున వందనాలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 36 నుండి 42 వరకు చదువుతున్నాం. ఇందులో మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, పేతురు సంఘము యొక్క శ్రేష్టతను, సంఘములో ఉండాల్సిన శ్రేష్టమైన గుణాలను మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. 42వ వచనాన్ని ఒక్కసారి చూద్దాం. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడము తండ్రి, నీచుడవు దేవా, సమాధానకర్త, స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి దేవ. గడిచిన కాలమంతట్లోనైనా మమ్మల్ని సజీవులుగా ఉంచి నీ భద్రమైన రెక్కల కింద కాచి కాపాడి తండ్రి, మీరు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి ఇచ్చిన ఈ మందిరావరణంలోనైనా మేమందరం కూడుకొని మిమ్మల్ని ఘనపరుచుకొని స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు తండ్రి. మీకే స్తుతులు స్తోత్రాలు. నీ మీద దాసునైనా నన్ను నాయన వాక్య పరిచర్య నిమిత్తం నిలవబెట్టి తండ్రి మీరే మహిమ తెచ్చుకోమని వేడుకుంటున్నాం తండ్రి. దేవ, వాక్య పరిచర్యలోనైనా నన్ను బలంగా వాడుకోమని వేడుకుంటున్నాం. చెప్పబడిన లేఖన భాగాలన్నింటిలోనైనా మా హృదయ పలకాలలో లిఖింపబడి ఆ ప్రకారం మేము జీవించుటకు సహాయం చేసి కృప చూపమని మా ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనం గమనించినట్లయితే 3000 మంది ఇంచుమించు సంఘములు అక్కడ చేర్చబడ్డ ఆ 3000 మంది కాక ఇంకా ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ కూడా సంఘంగా చెప్పబడింది. ఆ సంఘము యొక్క శ్రేష్టత ఏమిటి అనేదానికి పేతురు భక్తుడు చెప్తున్న మాటలు ఏమిటంటే, అపోస్తులు బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటం ఎందును ఎడతెగక యుండిరి. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే అపోస్తుల బోధ. ఇక్కడ అపోస్తులు అంటే పంపబడిన వారు అని అర్థం. ఎవరు పంపారు, ఎందుకు పంపారు అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ లోకానికి వచ్చిన మనమందరము కూడా దేవుని ద్వారా ఈ లోకానికి పంపబడ్డ వారమే. అయితే ఒక కారణం ఉంది. లోకంలోకి అపోస్తులను పంపడానికి దేవాదేవునికి కొన్ని కారణాలు ఉన్నాయి. మొదటిగా సువార్త పరిచర్య నిమిత్తము అపోస్తులైన వారిని అందరినీ కూడా ఈ లోకానికి ఆయన పంపించారు. రెండవది, దేవుని రాజ్యం కొరకు ఆత్మల రక్షణ కొరకైన సేవాభారాన్ని కొరకై అపోస్తులను ఈ లోకానికి పంపించినట్లుగా మనము లేఖన భాగాల్లో చూస్తున్నాం ప్రియమైన వారుగా. అయితే అపోస్తులు ఎలాంటి వారుగా ఉంటారు, ఎలాంటి వారు ఉంటే సంఘం యొక్క గొప్ప శ్రేష్టత మనకు కనబడుతుందో అనడానికి ఇక్కడ అపోస్తుల బోధ అనేది చాలా ముఖ్యంగా ఉంటుంది. సంఘంలో చేర్చబడ్డ ప్రతి ఒక్కరిని కూడా ప్రియమైన వాళ్ళగా మొదటిగా దేవుడు పరిశుద్ధపరిచిన తర్వాత వారి ఆత్మీయ స్థితిని ఘనంగా నడిపించుకోవడానికి, ఆత్మీయ స్థితిలో వారు ఉన్నతంగా ఉండడానికి అపోస్తులు ఎక్కువ సహాయం చేయవారిగా ఉంటాడు. అయితే ఇక్కడ విశ్వాసులైతేనేమి అవిశ్వాసులైతేనేమి బాప్తిజం పొందిన తర్వాత కూడా వారందరినీ కూడా సత్య మార్గంలో నడిపించే క్రియ ఎవరు చేస్తారంటే అపోస్తులే. అపోస్తులు చేసే ఈ బోధలో ఎన్నో రకాలైన బోధలు మనము లోకంలో చూస్తూ ఉన్నాం. అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ బోధకులు ఉన్నారు. ఎవరైతే దేవుని వాక్యం నుంచి దూరంగా తొలగిపోయి వారికి అనుకూలంగా ఎన్నో బోధలు చేస్తూ సంఘాలను స్థాపిస్తూ సంఘాన్ని తెలుగున నడుపుతూ అపవాదికి దాసులుగా చేస్తున్నారు. ప్రియమైన వారుగా, మనకందరికీ తెలుసు వాక్యం ఏమైతే ఉందో ఆ ప్రకారమే మనం జీవించాలన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే అపోస్తుల బోధ కూడా జరుగుతూ ఉంటుంది. శ్రేష్టమైన మాటల్లో చెప్పాలంటే సంఘం యొక్క శ్రేష్టత మొట్టమొదటిగా ఉండేది ఏమిటంటే అపోస్తుల యొక్క బోధ. ఒక్కసారి మనం గమనించినట్లయితే ప్రియమైన వారుగా, 2వ పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చూసినట్లయితే ఇక్కడ మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండి అటువలనే మీలోను అబద్ధ బోధకులు ఉందురు.
వీరు తమ్మును తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమంతట తామే శీఘ్రముగా నాశనమును కలుగు చేసుకుందరు. ఈ వచనాలను చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియమైన వారులారా, మనకి ఇక్కడ అబద్ధ బోధకులు ఎలా ఉంటారన్నది మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. మొదటిగా మనం గమనించినట్లయితే అబద్ధ బోధకుల యొక్క మొదటి ఆలోచన ఏమిటి అంటే, వారు ప్రభువును విసర్జించేవారుగా ఉంటారు. మనం ఇక్కడ కూడుకున్న మనం అందరికీ కూడా ఒక పేరు ఉంది. ఆ పేరు ఏమిటి అంటే దేవుని బిడ్డలమని. ఇంకొక పేరు ఏమిటమ్మా? క్రైస్తవులము అని. క్రైస్తవులు అంటే క్రీస్తును ఆరాధించేవారు, క్రీస్తును వెంబడించేవారు, క్రీస్తు మార్గంలో నడిచేవారనే అర్థము ఉంది. క్రైస్తవులమైన మనకు ఎటువంటి బోధ కావాలంటే నిజమైన బోధ కావాలి. క్రీస్తుని విసర్జించే బోధ మనకి ఉండకూడదు అన్నది ఇక్కడ వచనము తెలియజేస్తుంది ప్రియమైన వాళ్ళ. అలాగే మనం గమనించినట్లయితే శీఘ్రమైన నాశనమును కొని తెచ్చుకున్నకు భిన్న అభిప్రాయములు కలిగిన రహస్య బోధనలు కూడా చేస్తూ ఉంటారు. ఒక వ్యక్తిని లోబర్చుకోవడానికి వారు ఏం చేస్తున్నారంటే భిన్నమైన రహస్యమైన బోధనలు చేస్తూ ఉంటారు. ఎవరికైతే ఎక్కడైతే లోపం ఉంటుందో ఆ లోపాన్ని అనుగుణంగా వారి జీవితాలకు మలుచుకొని మీకు ఇది జరుగుతుంది, దేవుళ్ళకి మీరు నడవండి అని చెప్పి రకరకాలైన బోధనలు చేస్తూ ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, ఒక వ్యక్తికి ఒక రోగం వస్తే ఎక్కడికి వెళ్ళాలి? వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి. వైద్యుడు ఏం చేస్తాడు? మనకు డయాగ్నోస్ చేసి ఏ జబ్బు అయితే ఉందో దాన్ని బట్టి మందు రాసిస్తాడు. జ్వరం వస్తే ఏదో ఇంకొక మాత్ర అయితే తలనొప్పి మాత్ర ఇవ్వడు. అలాగనే ప్రభువైన క్రీస్తు దగ్గరికి వచ్చే వాళ్ళు ఈ బోధకులు కూడా సరైన బోధన చేసేవారుగా ఉండాలన్నది దేవుని వాక్యం. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే వారు శీఘ్రముగా నాశనమైపోయే బోధనే చేస్తూ ఉన్నారు. ప్రియమైన వారు, ఒక వ్యక్తి ఆర్థిక ఇబ్బందుల్లో ఒక దగ్గరికి, మందిరం దగ్గరికి, అపోస్తలుల దగ్గరికి వెళ్ళాడు. వారు ఏం చేస్తారు అని అంటే, అయ్యా నీకు ఈ రకమైన సమస్య పోవాలి అని అంటే నీవు దేవునికి కానుక ఇచ్చుకోవాలని చెప్తారు. దేవునికి కానుక ఎప్పుడు ఇస్తారు? ఎక్కడ ఇస్తారు? చెప్పండి. ఎందుకంటే దేవునికి కానుక, ఆయన దేవుడు కానుక అడిగే దేవుడు కాదు. అయితే ఈ ప్రవక్తలు ఏం చేస్తారంటే తమ స్వలాభం కోసము, మిమ్మల్ని నాశనం చేయడం కోసము ఏం చేస్తారని అంటే కానుకలు అడుగుతూ ఉంటారు. అలాగనే ఇంకొక రకమైన అనారోగ్య స్థితి కలిగినప్పుడు, అనారోగ్య స్థితిలో కూడా నిన్ను బాగు చేయాలంటే నిన్ను పట్టిన దురాత్మను మేము ఎల్లగొడతాము, మీ ఎల్లగొట్టడానికి మాకు కానుకలు ఇవ్వండి అని బోధలు చేస్తుంటారు. మనము చూస్తూ ఉంటాం సువార్త కూడికలు, రకరకాలైన సువార్త కూడికలు మనము చూస్తుంటాం. అక్కడ వచ్చిన సేవకులు పైన ఏం మీటింగ్ పెడతారు? రక్షణ సువార్తని, ఆశీర్వాద సువార్తని, అలాగనే స్వస్థత కూటములు కూడికలని చెప్పి పెడతారు. ఇవన్నిటికీ కారణభూతుడైన దేవాది దేవుణ్ణి విసర్జిస్తూ మనం చేస్తున్న పని ఏమిటి? ఇటువంటి కూడికలు పెట్టి మన నమ్మకాన్ని అంతా కూడా ఆయన మీద దృష్టీకరించేటట్టు కూడా అపోస్తుల బోధ మనకు సాగుతూ ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఎంతో జాగ్రత్తగా మనల్ని సరి చేసుకుంటూ వాక్య పరిచయంలో మనము గొప్పవారిగా ఉంటూ మన వాక్యాన్ని ఎరిగిన వారంగా ఉండి బెరియా సంఘం ఎలాగున వాక్యము పరిశీలన చేస్తుందో అలాగున మనమందరం కూడా వాక్య పరిశీలన చేస్తూ చెప్పిన అపోస్తలుడు బోధ యొక్క సరైన స్థితిని మనం గమనించాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగనే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ ఈ అపోస్తలుడు రకాలు ఎన్ని రకాలంటే 3 రకాలుగా చెప్పబడింది. ఒకటి, ప్రియమైన వాళ్ళ సంఘము పంపించే అపోస్తలుడు, సంఘం ద్వారా వెళ్ళే అపోస్తలుడు. ఒక సంఘం ఉంది, 4-5 సంఘాలు అనువంశిక అలాగే బ్రాంచీలు ఉంటాయి. ఆ బ్రాంచీలకు ఒక సేవకులను పంపుతారు. ఆ పంపిన వారిని కూడా అపోస్తలుడు అని చెప్పబడుతుంది. ప్రియమైన వాళ్ళ సంఘం ద్వారా వెళ్ళిన వారు అపోస్తలుడు. రెండవది, క్రీస్తు ద్వారా పంపబడ్డ అపోస్తలుడు. మూడవది, పరలోకపు దేవుని ద్వారా పంపబడ్డ అపోస్తలుడు. ఇక్కడ మనం గమనించినట్లయితే బైబిల్ మొత్తానికి గమనించినట్లయితే 18 మంది అపోస్తలులు కనబడతారు. ప్రియమైన వారందరి పేర్లు ఇంకొకసారి మనం ప్రస్తావన తెచ్చుకుందాం. అయితే ఈ 18 మందిలో
ఒక 13-14 మంది మాత్రమే అపోస్తులుగా కనబడతారు. ఎవరు? క్రీస్తు ద్వారా పంపబడిన అపోస్తులుగా కనబడతారు. మిగతా 9 కూడా ఎవరు అంటే సంఘం ద్వారా పంపబడిన అపోస్తులుగా ఉన్నారు ప్రియమైన వాళ్ళ. అయితే ఇది ఈలాగున మనం చెప్పబడినట్లయితే సంఘం ద్వారా పంపబడిన అపోస్తులు ఎలాంటి వారుగా ఉంటారు అని అంటే వారు కూడా వాక్యమందు దేవుణ్ణి విసర్జించకుండా వాక్యము స్థిరమైన వాక్యముగా ఉండి చేయాలన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆదిమ సంఘము నుండి బయలుదేరి వచ్చిన ఇప్పటికి సంఘాలన్నీ కూడా దాదాపు 1,00,000 పైగా ఉంటాయంటే నమ్ముతారా? డెనామినేషన్లు కూడా ప్రతి ఒక్కటి 1,00,000 పైన ప్రపంచంలో ఉన్నాయి అని అంటే ఎంత సిగ్గుచేటో ఆలోచన చేయండి ప్రియమైన వారు. ఒక్క వాక్యాన్ని పట్టుకొని ఆ వాక్యాన్ని అనుసరించి ఒక సంఘము తయారవుతుంది. ఆ వాక్యంలోనే చిన్న మాటను పట్టుకొని ఒక సంఘము తయారవుతుంది. ఇలాగా పరిశుద్ధ లేఖనాల్లో ఉన్న వచనాలన్నింటిలో కూడా ఒక్కొక్క సంఘము ఏర్పడి ఉన్నాయి ప్రియమైన వారు. వాటిలో ఏది శ్రేష్టమైనదని చెప్పబడడానికి అక్కడ అపోస్తుల బోధ శ్రేష్టమైనదిగా ఉండాలన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. అపోస్తుల బోధే కాదు ప్రియమైన వాళ్ళ, సహవాసం కూడా శ్రేష్టమైనదిగా ఉండాలి. అలాగే రొట్టె విరుచుట ఎందుకు కూడా శ్రేష్టమైన వారుగా ఉండాలి. అలాగనే ప్రార్థన ఎందుకు కూడా వారు శ్రేష్టమైన వారుగా ఉండాలన్నది ఆ సంఘం యొక్క శ్రేష్టను తెలియజేసే సంగతులుగా మనమందరం కూడా ఉండాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగనే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ 2వ కొరింథీకి రాసిన 2వ పత్రిక అపోస్తులైన పౌలు కొరింథీకి రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 12వ మాటను చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ సూచక క్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయుట వలన అపోస్తుల యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరికతో మీ మధ్యన నిజముగా కనబడును. ఇక్కడ చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ ఒక అపోస్తుల సూచిక క్రియలు అద్భుత కార్యాలను చేస్తూ ఉంటారు. మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఇవన్నిటికీ కూడా మూల కారణం ఎవరంటే మనం గుర్తెరగాలి, ఆ చేసే అపోస్తులు కూడా గుర్తెరగాలి. గమనించినట్లయితే అపోస్తుడైన పేతురు శృంగారమన దేవాలయానికి ఎక్కిపోతున్నప్పుడు కుంటి వీక్షకుడు ఒకడు అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆయన ఏమి ఇస్తారా అని చెప్పి అతన్ని దేని చూసినప్పుడు ఆయన నా దగ్గర వెండి బంగారములు ఏమీ లేవు, అయితే ఏం చేస్తాను అంటే యేసు ప్రభు నామమున నీకు స్వస్థతను కలుగ చేస్తానని చెప్పి అక్కడ ఆయన్ను స్వస్థపరిచినట్లుగా మనము చూస్తున్నాం. ప్రేమైన ఇక్కడ చేసిన కార్యము ఏది ద్వారా జరిగిందనంటే యేసు క్రీస్తు నామము ద్వారానే తప్ప ఆ అపోస్తుల యొక్క గొప్ప అద్భుత సూచక క్రియలు కూడా యేసు ప్రభు ద్వారానే జరుగుతాయి. ఇంకా సూచక క్రియలు కానీ ఏవైనా సరే ఏమి అద్భుతం చేసినను అపోస్తులు అవన్నీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమునే జరిగి ఉన్నాయన్నది మనము గమనించుకోవాలి. అలాగనే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ గలతీయులకు రాసిన పత్రిక అపోస్తులైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6 నుండి 9 వచనాలను చదువుకున్నాం. క్రీస్తు కృపను బట్టి మిమ్ము పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్తకు మీరంత త్వరగా తిరిగిపోతున్న చూడగా నాకు ఆశ్చర్యము కలుగుతున్నది. ఇక్కడ మనం గమనించినట్లయితే భిన్నమైన సువార్త అని అంటే దేవుడు మనకు చేసిన మేలును బట్టి, నీకు రక్షణ కలిగించడానికి ఆయన చేసిన బలియాగాన్ని బట్టి కాకుండా భిన్నమైన సువార్త ఏమిటంటే ఆయన స్వలాభం కోసము, అపోస్తుల స్వలాభం కోసము, సంఘం యొక్క శ్రేయస్సు కోసము ఆయన చేస్తూ ఉన్నట్లయితే ప్రియమైన వాళ్ళ అది భిన్నమైన పొలగా చెప్పబడుతూ ఉంది. మనం చాలా చోట్ల గమనిస్తూ ఉంటాం. వెళ్ళిన ప్రతిసారి ఈ సంఘానికి నువ్వు రాకపోతే, చాలా సంఘాల్లో చాలా మంది అపోస్తులు చెప్పే మాట ఏమిటంటే నీ సంఘానికి రాకపోతే నీకు ఏదైనా ఆపద జరగవచ్చు అని అంటారు. ఏంటి? ఆ సంఘంలో ఉన్న క్రీస్తు ఈ సంఘంలో లేడా, లేకపోతే ఇంకొక సంఘంలో లేడా? ఎక్కడైనా ప్రియమైన వాళ్ళరా, ఎక్కడ సువార్త కూడికలు జరుగుతున్నా ఆ సంఘం వారే అక్కడ కనబడతారు తప్ప వేరే సంఘం వారు అక్కడ ఎవరు కనిపించరు. కారణం ఏంటంటారు? సంఘ పెద్దలు చెప్పే మాటలను బట్టి అక్కడికి జనాలు
వెళ్ళరు. ఎందుకు చెప్తారు అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళితే అక్కడ బోధలు విని వీరు మారిపోతారేమో, ఆ బోధనకు లోబడి ఈ సంఘాన్ని వదిలివేస్తారేమో అని చెప్పి ఈ అపోస్తలుడు నిజమైన సత్య సువార్తను కూడా విసర్జించడానికి ప్రయత్నము చేస్తూ ఉంటారు. ప్రియమైన వారు, మేము అందుకే చెప్తున్నాం, ఎక్కడ సువార్త కూడికలు జరిగినా అందరూ కూడా వెళ్ళండి. అక్కడ వార్తలు, అక్కడ చెప్పిన సువార్తను విని ఆ సువార్తలోని మర్మాలను గ్రహించి మీరు ఆధ్యాత్మికంగా బలపడమని మేము ఎక్కువగా చెప్తుంటాం. ఎందుకు కారణం ఏంటంటే మీరు ఎక్కువగా ఆత్మీయంగా ఎంతగా బలపడతారో మీ ద్వారా సంఘము అంతగా అభివృద్ధి చెందుతుంది. దీనికి మొదటి కారణం ఏమిటంటే అపోస్తలుల బోధ. ప్రియమైన వాళ్ళ అలాగనే గమనించినట్లయితే 7వ వచనం చూసినట్లయితే అది మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరమకోరి మిమ్మల్ని కాపాడు వారు కొందరు ఉన్నారు. క్రీస్తు సువార్త అంటే ఏమిటి? ఇక్కడ కూడుకున్న మనం అందరము బాప్తిజం తీసుకున్నాము. బాప్తిజం తీసుకుని వారు కూడా ఇక్కడ ఉన్నారు. అయితే ఈ క్రీస్తు సువార్త అంటే ఏమిటి? రక్షణ సువార్త అంతేనమ్మా. క్రీస్తును గురించిన సువార్త. సువార్త అంటే ఏమిటో మనకు తెలియకుండా ఉంది. సువార్త అంటే మనం చదువుకునేదంతా దేవుని మాట్లాడినమ్మా. అదే క్రీస్తు సువార్త కాకుండా మన పాత నిబంధనలో క్రీస్తు సువార్త ఉందా లేదంటారా? మరి ఎందుకు మనకు పాత నిబంధన పెట్టారమ్మా? మనలో మీకు మొట్టమొదటిగా నా విన్నపం ఏమిటి అంటే బైబిల్ చదవండి. బైబిల్ ఎప్పుడైతే మనం చదువుతామో ఎక్కడైనా సరే క్రీస్తు మనకు కనపడతాడు. పాత నిబంధన ఆది కాండము నుంచి కొత్త నిబంధన ప్రకటన గ్రంథం వరకు కూడా మనకు క్రీస్తు కనపడతాడు. అయితే ఒకటి ఏమిటి అంటే ఆయన ఈ లోకానికి రావడము కారణము ఒకటి సువార్త. రెండవది ఆయన నీ కొరకు నా కొరకు మరణించడము, అది రెండవ సువార్త. మూడవదిగా ఆయన పునరుద్ధానమై ఆ పునరుద్ధాన శక్తి నీకు నాకు ఇవ్వడమే శ్రేష్టమైన సువార్త. ప్రియమైన వారు, సువార్త అంటే మనం ఏమనుకుంటామనంటే ఏదో బైబిల్లోని 4 మాటలు చెప్తారు, యేసు గురించిన శ్రేష్టమైన మాటలే చెప్తారు అని అనుకుంటారు. అయితే మనకు కావలసిన రక్షణను ఇచ్చే ఆ క్రీస్తుని గురించిన పూర్తి సమాచారమే సువార్త. మరి ఈ సువార్తను మనం ఎంతమందిని తెలుసుకుంటున్నాము, ఎంతమందిని నేర్చుకుంటామన్నది మనమే ఆలోచన చేసుకోవాలి. పరిశుద్ధ లేఖనం మన దగ్గర ఉంటుంది, పరిశుద్ధ బైబిల్ మన దగ్గర ఉంటుంది. కానీ ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు మీలో ఎంతమంది బైబిల్ చదివారు? చాలా కొద్దిమంది చదివారు. దేవుని స్తోత్రం కలిగినాక మీరు చెప్పండి, మీరు చదివిన వాక్యం ఏమిటి? ఆది కాండము 8వ అధ్యాయం. అందులోని విషయం ఏమిటి? మీరు చెప్పండి అమ్మా. కీర్తనలు 23, యెహోవా నా కాపరి. అంతేనా? ఇంకా ఏమైనా అందులో ఉన్నాయా? అంటే నీ సమస్యలన్నీ ఎలా తీరుస్తానని చెప్తున్నాడు. నేను నీ కాపరిగా ఉండి ఏం చేశానన్నది చెబుతున్నాడు. మీకు నా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే చదివిన లేఖన భాగాల్లోని గొప్ప మర్మాలను మనము గ్రహించాలంటే 1-2 సార్లు అధ్యయనము చేయాలి. ఎప్పుడైతే అధ్యయనం చేస్తామో అందులోని మర్మాలను మనకు దేవుడు బయలుపరుస్తాడు. ప్రియమైన వాళ్ళ, నా అనుభవంలో సంఖ్యాకాండం 21వ అధ్యాయం నుండి చదువుతున్నప్పుడు బిలామును గురించిన సువార్తను నేను అక్కడ చూచాను. బిలామును గురించిన విషయాలన్నింటినీ చూస్తూ ఉంటే నేను ఎన్నిసార్లు చదివానో అన్నిసార్లు కూడా ప్రియమైన వాళ్ళ బిలాము గురించిన కొత్త విషయాలు నాకు దేవుడు బయలుపరిచాడు. బిలాము యొక్క గొప్ప శ్రేష్టత మీరు చెప్పండి. ఒక్క మాట మీకు ఎవరైనా తెలిసి ఉంటే. దేవుడు ఆయనతో మాట్లాడాడు, గాడిద ఆయనతో మాట్లాడింది. అలాగనే 7 సార్లు బలిపీఠం కట్టాడు. ప్రియమైన వాళ్ళ, నాకు అది విన్నప్పుడంతా కూడా ఆయన అన్యుడైన బిలాము 7 మార్లు బలిపీఠం కట్టాడు ప్రవక్తగానంటే ఎంత గొప్ప శ్రేష్టత ఆయనకుందో చూడండి. ఆయన బాలాకు ఏమి పిలిపించాడు? ఏది? ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా సిద్ధించడానికి. అయితే నేను దేవుని మాట తీసుకొని వస్తానన్నాడే కానీ లోపల హృదయంలో
బాలాకు ఇచ్చే ఆస్తిపాస్తుల మీద ఆయన దృష్టి నిలబడి ఉంది. అందువల్ల ఆయన తప్పుడు బోధ చేసిన వాడిగా ఉన్నాడు. ఆయన నోటి నుండి ప్రవచనమే వచ్చింది తప్ప ఇలాంటి దూషణ మాటలు కూడా దేవుడు రానియలేదు. ప్రియమైన వాడు, అలాగనే ఈ లోకంలో కూడా మనం చాలా మందిని చూస్తుంటాం. మన అపోస్తులు ఎలాంటి వారో, వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో, వారి యొక్క మాటలు ఎలా ఉంటాయో మనకందరికీ కూడా తెలుసు. అయితే మనము దానిలోని వాస్తవాలు తెలుసుకోవాలి అంటే మనం పరిశుద్ధ లేఖనాలను మనము పరిశీలన చేయాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగనే మనం గమనించినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయము 36 నుండి 38 వచనాల్లో యూదులు దేవుని దూషణ చేస్తున్నామని చెప్పి యేసు ప్రభువును అన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, అక్కడ ప్రభు యేసు క్రీస్తు చెబుతున్న మాటలను వింటే ఎంతో శ్రేష్టమైన మాటలు మనకు ఆ దేవాదేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, యోహాను సువార్త 10వ అధ్యాయము 36 నుండి 38 వచనాల వరకు చదువుతున్నాం. అందుకు వారు, ప్రభువా, నేను తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేస్తున్నావని చెబుదురా? నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి, చేసిన ఎడల నన్ను నమ్మకులను నా తండ్రి యందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పను. దేవాది దేవుడే ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన వారు, మానవ రూపంలో వచ్చి ఆయన ఏం చెబుతున్నాడంటే, నేను దేవదూషణను చేస్తున్నానని మీరు అంటున్నారు, ఆయన పంపిన నేను దేవదూషణ ఎందుకు చేస్తానన్న మాటలు ఇక్కడ మనకు తెలియజేయబడి ఉన్నాయి. ప్రియమైన వారు, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా రక్షించడానికి, ఐగుప్తు నుండి వారిని అందరినీ కూడా కనానుకు తరలించడానికి ఆయన మోషేని వాడుకున్నాడు. అలాగనే స్వాస్థ్యాన్ని పంచి ఇవ్వడానికి ఎవరిని ఎన్నుకున్నాడు? యెహోషువను దేవుడు ఎన్నుకున్నాడు. రక్షించడానికి మోషేని, అలాగే స్వాస్థ్యాన్ని పంచి ఇవ్వడానికి యెహోషువను. ఈ ఇద్దరి కార్యాన్ని కూడా జరిగించడానికి ప్రభువైన క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన వారు, మొదటిగా నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. అలాగే పరమ కణానికి మనందరినీ కూడా చేర్చడానికి ఆయన యెహోషువలాగా నీ స్వాస్థ్యము అక్కడ పరలోకంలో ఉన్న ఇంటికి నిన్ను తీసుకువెళ్ళడానికి ఆయన మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తానని చెప్పిన గొప్ప అపోస్తులుడు ప్రభువైన క్రీస్తు. ప్రియమైన వారు, అంతటి గొప్ప అపోస్తులుడు యాజకుడు మనకు ఉన్నాడని ఎబ్రీ 3వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాట మనకు కనబడుతుంది. చదువుతున్నాము. అలాగే మనం గమనించినట్లయితే ప్రియమైన వారన, యోహాను సువార్త 17వ అధ్యాయము 18 నుండి 25 వచనాలను కూడా చూసినట్లయితే చాలా చదువు. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారి లోకమునకు పంపితిని, వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. మరియు నీవు నన్ను పంపితవని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉండులాగున వారు మన యందు ఏకమై ఉండవలని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసించు వారందరూ ఏకమై ఉండవలని వారి కొరకు ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ప్రభువైన క్రీస్తు మన అందరి కొరకు, మనమందరం కూడా ఆయనలో ఏకమై ఉండాలన్న దానికి ఆయన ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి మనకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే ప్రభువైన క్రీస్తు అనే వాక్యాన్ని మనము చూడాలి. ప్రియమైన వలన ఇక్కడ వాడు సత్యమందు ప్రతిష్ఠిత చేయబడాలి అన్నమాట. సత్యం అంటే ఏమిటని పిలాతు అడిగినప్పుడు సమాధానం చెప్పించుకోకుండా పిలాతు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. మనం కూడా చెప్పే అపోస్తుల బోధలో మనం కూడా కొన్ని ప్రశ్నలు మనకు వచ్చినప్పుడు తిరిగి మనకు బోధ చేసిన ఆ ప్రవక్తను మనము అడగము. కారణం ఏమిటంటే ఏం చెప్తాడో ఏమో అని. అయితే ఎప్పుడైతే మనకు సందేహం ఉంటుందో దాన్ని నివృత్తి చేసుకోమని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వారు, పిలాతులాగా సత్యం అంటే ఏమిటి అని అడిగి ఆయన అంటే వెళ్ళిపోయాడు సమాధానం కోరుకోకుండా. మనలో కూడా
కూడి వచ్చిన మనకందరికి కూడా అపోస్తుల బోధలు చేస్తున్న అపోస్తులు ఎన్నో మాటలు మాట్లాడిన వాటిల్లో కూడా ఎన్నో ప్రశ్నలు మనం మదిలో మెదిలినప్పుడు వాటికి సమాధానం మనకు కనిపించదు ప్రియమైన వాళ్ళను. అలాగే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, ఈ లోకంలో అపోస్తులైన శ్రేష్టమైన అపోస్తులు ఎవరంటే ప్రభు అయిన క్రీస్తు. మరి ఈ లోకంలో ఆ క్రీస్తు యొక్క మాదిరిని, ఆ క్రీస్తు యొక్క పోకడను, ఆ క్రీస్తు యొక్క సువార్తను ఎంతమంది స్పష్టంగా లోకంలో చెబుతున్నారు? ఎంతమంది ఆయన సువార్తను సత్యమైనదిగా చెబుతున్నారు? అయితే ఒక్కటి మనము ఆలోచన చేయాలి, వింటున్న బోధలో ప్రతిదీ కూడా నిజమా కాదా, ఇది వాక్యానుసారంగా ఉందా లేదా అన్నది మనము పరిశీలన చేసుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇక రెండవ మాటను మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, సహవాసమందు. సహవాసము అంటే ఏమిటి అమ్మా? మాటలోనే ఉంది సహవాసము. వాసము అంటే నివసించడము, ఉండడము. సహ అంటే కూడి. ఇక్కడ మనం అందరం కూడా ఒక సహవాసంలో ఉన్నాం. సంఘంలో సహవాసం అనేది ఒక శ్రేష్టమైనదిగా ఉంది. ఇది చాలా పెద్ద సబ్జెక్టు ప్రియమైన వారాల. తర్వాత మనం ఎప్పుడైనా గత వారాల్లో నేర్చుకుందాం. అయితే ఇక్కడ కొన్ని మాటలు సహవాసం గురించిన మాటలు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన వారాల, ఒక చిన్న సందర్భాన్ని బైబిల్లోని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఇస్కరియోతు యూదా తన్ను చంపడానికి ప్రయత్నం చేస్తాడు, చంపించడానికి అప్పగిస్తాడని ప్రభువైన క్రీస్తుకు తెలిసిన తన సహవాసం నుండి దూరము చెయ్యలేదు. అయితే మనలో ఇక్కడ చాలా మందిని వారి గుండెల మీద చేయి వేసుకుని చెప్పవద్దు. మన పక్క వారితో మనకి ఎప్పుడైనా విభేదం ఉంటే వారితో మనం మాట్లాడడం కూడా చెయ్యలేకపోతున్నాం. మాట్లాడటమే కాదు ప్రియమైన వారి గురించి మనం ప్రార్థన కూడా చెయ్యము. ఎందుకంటే వాళ్ళు మన మధ్యలో ఉండరు కనుక వారి గురించి ప్రార్థన కూడా మనము చేయలేకపోతున్నాం. అదేనా నిజమైన సహవాసం అంటే? అందుకే ప్రభువైన క్రీస్తును అనుసరిస్తున్న మనం అందరికీ కూడా సహవాసంలో ఇస్కరియోతు యూదా ఉన్నా కూడా ఆయన ఏం చేశాడు? ఎప్పుడు కూడా తిరస్కరించలేదు, దూరము చేయలేదు. కానీ మనలో మాత్రం మనమైతే మన సహవాసంలో కానీ మన బంధువర్గంలో కానీ ఏ మాత్రం మనం విభేదించినా మన సహవాసం నుండి వారిని దూరము చేస్తూ ఉంటాం ప్రియమైన వాళ్ళ. అటువంటి సహవాసాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. శ్రేష్టమైన సహవాసాన్ని ఆయన కోరుకుంటున్నాడు ప్రియమైన వాళ్ళ. చూసినట్లయితే పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకుందురు, వారు కలంకములను నిందాస్పదములనై తమ ప్రేమ విందులలో నీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగముల యందు సుఖింతురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఈ లోకంలో జరిగే పార్టీల గురించి దేవాదేవుడు మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. గొప్ప వారంతా కూడా ఒక కార్యము తలపెట్టాలి అని అంటే ఎంత గొప్పగా తలపెడతారు, ఎంత గొప్పగా చేస్తారంటే ప్రియమైన వాళ్ళరా, ఒక పెళ్లి 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి చేశారు పక్కవారు అని అంటే మనము 3 లక్షలైనా ఖర్చు పెట్టి పెళ్లి చేయాలని ఆలోచన చేస్తాం. ఆ పెళ్లి ఎన్నాళ్ళు ఉంటుంది? ఆ ఒక్కరోజే కదా. ఒకప్పుడు 15 రోజులు చేసే పెళ్లి ఈరోజు ఒక్క రోజుకు వచ్చింది. ఇంకా వీలైతే 1 గంటకే వచ్చేసింది. అలాగా అంతగా ప్రేమానురాగాలు తగ్గిపోయాయి. ప్రేమ విందుల్లో మనం పాల్గొంటూ ఉంటాం. ఎవరు ప్రేమ విందు ఇస్తున్నారు, ఎలాంటి ప్రేమ విందు ఇస్తున్నాము అని మనం కూడా ఆలోచన చేయకుండా అక్కడికి వెళ్ళిపోయి ఆ ప్రేమ విందులో పంచుకొని అయ్యా భోజనాలు చాలా బాగున్నాయి, ఆ భోజనం నీ కడుపులో ఎంత కాలం ఉంటుంది ఆలోచన చేయండి. ఈ వాక్యాన్ని మళ్ళీ మీరు ధ్యానం చేసినట్లయితే మీలోని లోపాలను, సహవాసము యొక్క దోషాలను దేవుడు నీకు ఇక్కడ
తెలియజేస్తున్నాడు. నీ సహవాసంలో ఉన్నవారు ఒక విందు చేస్తూ ఉన్నాడంటే మనం అక్కడికి వెళ్ళి గొప్పగా పాల్గొనడానికి అలంకరణ కూడా చాలా గొప్పగా చేసుకుని వెళ్తాం. అంతే కదమ్మా. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఒకరోజు సుఖానుభవం కోసమే అక్కడికి వెళ్తున్నాం. అయితే ఆ రోజు అంతా కూడా మనం ఏం చేస్తాము, అన్నపానాలు పుచ్చుకున్నా ఎంతో సంతోషకరంగా ఉన్నా అది ఆ ఒక్క రోజుకే ఉంటుంది. మరుసటి రోజుకి ఏమవుతుంది, రొటీన్ మామూలే. అయితే సావాసము ఎటువంటిదిగా ఉండాలి అంటే అది ఎల్లకాలం నీతో నాతో నిలిచే ఉండే సహవాసంగా ఉండాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళను అలాగనే మనం గమనించినట్లయితే ఇంకో శ్రేష్టమైన మాటలను కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 9వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన వారాడా, తను పంపిన అపోస్తులైన క్రీస్తు యొక్క సహవాసము నీకు నాకు ఉండాలన్నది ఆ దేవుని కోరికగా ఉందని ఈ వచనం మనకు తెలియజేస్తుంది. మనలో ఇక్కడికి వచ్చి నేను క్రీస్తు బిడ్డను, నేను క్రైస్తవురాల్ని, నాకు సహవాసం పెద్దగా ఉంది, మాకు పెద్ద సంఘం ఉంది, ఇంకొకటి అని ఎన్నో గొప్పలు మనం చెప్పుకుంటాము. కానీ క్రీస్తే మన నిజమైన సహవాసము, ఆయనే మనకు నిజమైన సహవాసంగా ఆయనను అనుసరిస్తున్నామని మనములో ఎంతమంది మనం గుండెల మీద వేసుకుని చెప్పగలం? ఆలోచన చేయండమ్మా. మన సహవాసము క్రీస్తే. ఆ క్రీస్తును అనుసరించే ఈ లోకంలో నీ పక్క వారితో సహవాసంతో నీవు ఉండాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళని అలాగ మనం గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, ప్రియమైన వాళ్ళ విశ్వాసికి చదువు దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ విశ్వాసి యొక్క సహవాసం ఎలా ఉండాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ విశ్వాసికి అవిశ్వాసితో ఏమి వద్దు. అలాగనే మనము వెలుగుతో చీకటికి పోల్చుకుంటున్నాం. మనము వెలుగు సంబంధముగా ఉన్నాం. క్రీస్తును నమ్ముకున్న మనం అందరం కూడా ఎలా ఉన్నాము? వెలుగు సంబంధంగా ఉన్నాం. చీకటితో నడిచే వారితో మనకు ఏది పొద్దు. ప్రియమైన వాళ్ళ ఇలా కూడా మనం గమనించినట్లయితే మనం విశ్వాసులుగా ఉన్నవారు అవిశ్వాసులతో ఎక్కువగా సహవాసము చేస్తూ ఉంటాం. ఎందుకు చేస్తూ ఉంటామంటే వారితో కావలసిన అవసరాలు మనము తీర్చుకోవచ్చు అన్న ఉద్దేశంతో చేస్తున్నాం. అయితే ఇక్కడ దేవాదేవుడు చెప్తున్నాడు, విశ్వాసి అయిన నీవు విశ్వాసులతోనే ఎక్కువ సహవాసము చెయ్యాలి. అవిశ్వాసులతో నువ్వు సహవాసం చేస్తే ఏం జరుగుతుంది అంటే నీవు పడిపోవడానికి అవకాశము చాలా ఎక్కువగా ఉంటున్నదని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఒక అమ్మ, ఒక విశ్వాసురాలు ఎప్పుడు ప్రార్థనలోను వాక్యంలోను బాగా బలపడుతూ ఉంటుంది. అయితే ఆమెకున్న ఒక చెడ్డ గుణం ఏమిటి అంటే వాకిటి దగ్గర వచ్చి కూర్చోవడం. వాకిటి దగ్గర కూర్చుంది అంటే పక్క వాళ్ళు ఏం చేస్తారు, ఏంకా బాగున్నావా, ఏంటి సంబంధాలు చెప్పి ఇంకొక ఆమె వచ్చి కూర్చుంటుంది. ఆమె అవిశ్వాసి. ఆమె ఏం చేస్తుంది, ఇంత ఖాళీగా ఉన్నాం కదా ఒక సినిమాకి వెళ్దాం అక్కయ్య అంటుంది. మనము వెళ్ళే ప్రయత్నం చేయడానికి ఆలోచన చేస్తాం. ఎట్లా ఆయన ఇంట్లో లేడు కదా, మనము సినిమాకు వెళ్దాం అని ఆలోచన చేస్తాం. అలాగనే ఇంకొకటి షాపింగ్కి వెళ్దాం అక్కయ్య, అన్న దగ్గర నేను ఒక 5,000 ఇప్పించుకున్నాను, కావాలంటే నీకు 2,000 ఇస్తాను, వెళ్దాం రండి షాపింగ్ అని చెప్పి అలాగున ఒక అవిశ్వాసి విశ్వాసిని పాపములోకి నెట్టడానికి ఎక్కువగా అవకాశము ఉంది. అందుకే విశ్వాసికే సహవాసము ఉండాలి, అవిశ్వాసితో సహవాసము చేయకూడదన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రేమైన వాళ్ళ అలాగే మనం గమనించినట్లయితే 3వదిగా రొట్టె విరుచుటయు. మీలో ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు? చేతులెత్తండి. దేవుని స్తోత్రం కలుగుగా. ఈరోజైతే నిండుగా సంఘం ఉంది. సంఘం యొక్క శ్రేష్టత ఇక్కడ బాప్తిసంలోనే కనబడుతుంది. పేతురు గారు 3,000 మందికి బాప్తిసం ఇచ్చి ఒకే రోజు సంఘంలో చేర్చుకున్నారు.
అది ఆయన గొప్పతనం కాదు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క గొప్ప కార్యం అది ప్రియమైన వాళ్ళను. అలాగనే మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం నుండి 29 వచనాలను చూసినట్లయితే చాలా శ్రేష్టమైన మాటలు ఇక్కడ దేవాదేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ప్రియమైన వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకుని ఇది నా శరీరము. రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యమని మనము ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం. ఆయన శరీరంతో చేసిన ఎన్ని కార్యాలను మనము అనుభవిస్తున్నాము, ఎన్ని కార్యాలను ఆయన ద్వారా మనము పొందుకుంటామన్నది ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళ. ఆయన శరీరంలో తిన్న మనము ఆయన శరీరము ఏమైతే ఈ లోకంలో జరిగించిందో కార్యాలు అవన్నింటినీ కూడా మనం జరిగించగలమా? జరిగించే శక్తి నీకు నాకు ఉందా అని ఒక్కసారి పరిశీలన చేసుకోవాలని మనం చేస్తున్నాం ప్రియమైన వాళ్ళ. నిజంగా ఆయన శరీరాన్ని తీసుకుంటున్న మనకు ఆయన శరీరం యొక్క అలవాట్లు కానీ ఆయన శరీరంతో చేసిన గొప్ప కార్యాలు కానీ ఎటువంటి పాపం చేయని ఆయన శరీరము మనం తీసుకుంటున్నాము. అలాగని ఎటువంటి పాపం లేని వారిగా మనం ఉండాలన్నది ఈ వాక్య సారాంశంగా ఉంది ప్రియమైన వాళ్ళ. అలాగనే మనం గమనించినట్లయితే 28వ వచనం 27 నుండి మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి దీనిలోనిది మీరందరూ తాగుడి, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము. ఇక్కడ నిబంధన పైన ఒకటి ఉంటుంది, పుట్టినోట్లో ఏముంది? కొత్త నిబంధన అని ఉంది ప్రియమైన వాళ్ళ. ఒక్కసారి మనం గమనించినట్లయితే ఆయన రక్తం మనకి ఇక్కడ కొత్త నిబంధనగా ఉంది. ఆయన రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ జరుగుతుందని ఆయన నోటి గుండా చెబుతున్నాడు. మనం అందరం కూడా నీ కొరకు నా కొరకు మనందరి కొరకు చిందింపబడుతున్న రక్తము ఆయనది కొత్త నిబంధన రక్తము అని మనకు ఈ వచనం ద్వారా తెలియజేయబడుతుంది. ఇంకొక శ్రేష్టమైన మాటను 29వ వచనం, నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము కొత్తదిగా తాగు దినం వరకు ఇకను దానిని తాగనని మీతో చెబుతున్నానని. ఇక్కడ మనం గమనించినట్లయితే తండ్రి యొక్క రాజ్యంలో అందరం కూడా కలిసి ఉంటాము. అక్కడ అందరం కూడా ద్రాక్షారసము తీసుకుంటాము. అంతవరకు నేను ద్రాక్షారసము తీసుకునే మాట ఆ దేవాదేవుడు తెలియజేస్తాడు. ఇక్కడ మనం అందరం కూడా గమనించినట్లయితే ఆయన రక్త మాంసాలు పుచ్చుకున్న వారందరూ కూడా ఎక్కడ ఉంటారంటమ్మా? పరలోక రాజ్యంలో ఆయన సన్నిధానంలో ఆయనతో పాటు ఉంటారన్నది ఇక్కడ ఉంది. మరి బాప్తిసం తీసుకొని వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఆయన రక్త మాంసాలు తీసుకోలేని వారి పరిస్థితి ఏమిటి? ఒకవేళ మరణించినట్లయితే వారు ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. అయితే నరకానికి వెళ్ళడం వారికి ఇష్టమేనా? మరి ఇంతమందిలో బాప్తిసం తీసుకోకుండా కూడా చాలా మంది ఉన్నారు. వారందరూ కూడా బాప్తిసం తీసుకుంటే వచ్చే నష్టం ఏమిటి, జరిగే మంచి ఏమిటి ఎన్నడైనా ఆలోచన చేశారా? కొన్ని కారణాలు చెప్తుంటారు చాలామంది. అమ్మా, నా నోరు మంచిది కాదు, నా ఆలోచనలు మంచివి కాదు, నేను చేసే క్రియలు కూడా మంచివి కాదు. అందుకొరకే కదా ప్రభువైన క్రీస్తు శరీరాన్ని మంచిగా ఉండనని చెప్పి నీకు రొట్టెగా ఇచ్చాడు. నీ పాప క్షమాపణ కోసమే కదా, మీ పాప రక్షణ కోసమే కదా ఆయన రక్తాన్ని చిందించాడు. మరి ఇవి ఆలోచన మనకు రాదా? ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళ. ఎలాగున మనము ఆ అపోస్తులు ఎలాగున మనకు చెప్తున్నారంటే ఈ బోధనలు కూడా మనము ఆలోచన చేయాలి. ప్రభువైన క్రీస్తు ఆయనే స్వయంగా చెప్తున్నాడు. ఆయనే శరీరాన్ని మన కొరకు ఇచ్చాడు, రక్తాన్ని కూడా మన కొరకు ఇచ్చాడని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళ. అలాగనే మనం గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 11వ అధ్యాయము 26, 27 వచనాలు చూద్దాం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది తాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు
ఆయన మరణమును ప్రచురించుదురు. ఇక్కడ మనము అపోస్తలుల బోధలో శ్రేష్టమైన సువార్తను మనం ఇక్కడ ప్రచురము చేస్తున్నాం. ఎలాగునా ఆయన రక్త మాంసాలను పుచ్చుకున్నట్టు ఆయన మరణము ప్రచురము చేస్తున్నాం. అదే మనకు సువార్తగా చెప్పబడింది ప్రేమైన వాళ్ళ. అలాగనే కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోని తాగును వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చి రక్తమును గుర్చి అపరాధి అగును. ఇక్కడ మనలో చాలా మంది బాప్తిజం తీసుకుంటాము, పాపాలు చేస్తూ మనం పరిశీలన చేసుకోకుండా మనము బల్లారాధనలో పాలు పంపులు పంచుకుంటాము. చాలామంది పంచుకుంటాము. అయితే నేను బాప్తిజం తీసుకున్నాను, నాకు సిగరెట్ అలవాటు ఉండేది. ఆదివారం వచ్చింది అంటే ఆలోచన చేసేవాడిని, సిగరెట్ తాగితే బల్లారాధన తీసుకోకూడదు, బల్లారాధన కూడా వద్దులే, సిగరెట్ తాగితే సరిపోతుందన్న ఆలోచన కలిగిన దుర్మార్గుని నేను ప్రియమైన వాళ్ళ. చూడండి, దేవాది దేవుడు నీతో నాతో హెచ్చరిక చేస్తున్న మాట ఏమిటంటే మనము పరిశీలన చేసుకోవాలి. ఎందుకు పరిశీలన చేసుకోవాలన్నది కారణం ఇక్కడే తెలియజేస్తుంది. అయోగ్యంగా మనం ఏమైనా పాలు పంపులు పంచుకుంటున్నామేమో బల్లారాధనలో, దాన్ని మనము సరి చేసుకోవాలన్న ఆలోచనతో దేవాదేవుడు సెలవిస్తున్నాడు. ఇప్పుడైతే మనము అయోగ్యంగా మనం పాలు పంపులు పంచుకుంటామో మనము అపరాధిగా చెప్పబడతాం. అపరాధికి మనకు పెద్ద తేడాగా ఉండదు ప్రేమైన వాళ్ళ. ఎప్పుడైతే ఇస్కరియోతు ఎలాగో ప్రవర్తన చేశాడో అలాగనే మనం ప్రవర్తిస్తున్నాము. మనం క్రీస్తుయందు ఉన్నామని చెప్పి 10 మంది కోసమో లేకపోతే పక్కవారి కోసమో మనము బల్లారాధనలో పాల్గొనవద్దు ప్రియమైన వాళ్ళ. అలాగనే మనం గమనించినట్లయితే చివరిగా కొరింథీయులకు రాసిన ఇదే పత్రిక 10వ అధ్యాయం 16-17 వచనాలు చూసినట్లయితే మనము దీవించు ఆశీర్వచనము ప్రార్థనలోని త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకునే కదా. మనము విరుచు రొట్టె తిరుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకునే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకుంటున్నాం. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగుగాక. సంఘము యొక్క గొప్ప శ్రేష్టత ఏమిటి అంటే ఎప్పుడైతే ఆయన శరీర రక్త మాంసాల్లో పాలి భాగస్సులు అవుతున్నామో మనమందరం కూడా ఒకే శరీరమై ఉన్నాం. చాలా చోట్ల చూస్తుంటాం ప్రియమైన వాళ్ళరా, ఒక గ్లాస్తో మనకు ద్రాక్ష రసం ఇస్తారు. ఒక రొట్టె ముక్క చుంచి పాత్రలో మనకు ఇస్తూ ఉంటారు. దాంట్లో మనం చిన్న ముక్క తీసుకొని తినాలి. అది కూడా ప్రభువైన క్రీస్తుని తలంచుకుంటూ ఆ గ్లాసులో ఉన్నది కూడా పుచ్చుకోవాలి. మనం తాగిన గ్లాసు పక్కవారు కూడా తాగుతారు. ఒకే గ్లాసులో ఒకే పాత్రలో ఇదంతా కూడా మనము ఇక్కడ సహవాసము కనబడుతుంది. అలాగే ఆయన యొక్క శ్రేష్టత, గొప్ప యొక్క శ్రేష్టత, క్రీస్తు యొక్క ఏక శరీరము, ఆయనలో మనలో ఆయన ఉండాలన్న కోరిక కూడా ఇక్కడ మనకు కనబడుతుంది ప్రియమైన వారు. ఎలాగున ఆయన రక్తమాంసాల్లో మనం పాలిభాగస్తులం అయినప్పుడు అలాగనే మనకు ఒక గొప్ప శ్రేష్టత, సంఘం యొక్క గొప్ప శ్రేష్టత ఇలాగున మనకు ఇక్కడ కనబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే సంఘం యొక్క బలము ఎక్కడ కనబడుతుందంటే బల్లారాధన దగ్గరే కనబడుతుంది. ఎంతో మంది సంఘస్థులు రావచ్చు, వెళ్ళిపోవచ్చు, వారు సంఘారాధనలో పాలుపంపులు పంచుకోవచ్చు, కానీ బల్లారాధనలో అందరూ పాలుపంపులు పంచుకోవడానికి లేదు. అయితే ప్రభు చెబుతున్నాడు ఇక్కడ, ప్రియమైన వాళ్ళరా, నీవు నా శరీరము తింటున్నావు, నా రక్తము తాగుతున్నావు, మనమందరం కూడా ఏకమై ఉన్నాము. తండ్రి నేను ఏకమై ఉన్నట్టు మీరు ఏకమై ఉండాలన్నది ఆయన కోరిక ఉంది ప్రియమైన వాళ్ళరా. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. 4వ అంశమైన ప్రార్థన గురించి వచ్చే వారం మీతో నేను పంచుకుంటాను. ప్రార్థన ఏమిటంటే ప్రియమైన వాళ్ళరా, సంఘం యొక్క గొప్ప బలము ఏమిటంటే ప్రార్థన, 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 ప్రార్థన. అది తప్ప సంఘం యొక్క బలము ఇంకొకటి కాదు ప్రియమైన వాళ్ళరా. ఇదే వచ్చే వారము నేనే చెప్తాను.
ప్రార్థన గురించిన ప్రార్థన ఎంత సంఘము ఎంతగా బలపడుతుంది, ఎంతగా బలపడాలన్నది దేవుని వాక్యం ద్వారా మనము తెలుసుకుందాం. ఇప్పటి వరకు మొదటిగా మన సంఘం యొక్క శ్రేష్టత ఏమిటి అని అంటే అపోస్తుల బోధ, అలాగనే సహవాసము, రొట్టె విరుచుటయందు మనమందరం కూడా ఎలాగ ఉండాలి? ఏక శరీరంగా ఉండాలి. ఏక శరీరము ఎప్పుడైనా ఒకే ఆలోచన చేస్తున్నామా? ఖచ్చితంగా చెప్పండి. నాకైతే నమ్మకం లేదు. మెదడును మనం శరీరం కంట్రోల్ చేయాలి, అంతేనా? ఎప్పుడైతే మనిషికి రెండు ఆలోచనలు ఖచ్చితంగా ఉంటాయి, ఏ విషయంలో అయినా కూడా రెండు ఆలోచనలు ఖచ్చితంగా ఉంటాయి. వాటిలో ఏ ఆలోచన మనము పాటించాలన్నదే మన యొక్క హృదయ దృఢత్వాన్ని తెలియజేస్తుంది, మన యొక్క స్థిరత్వాన్ని తెలియజేస్తుంది. ఈ యొక్క ఆలోచన అంతా కూడా ఒకటే అయినప్పుడు సంఘం యొక్క గొప్ప శ్రేష్టత తెలియజేయబడుతుంది. ప్రియమైన వాళ్ళ అమ్మగారు చెప్పినట్లు ఒక విషయంలో మనం ఈరోజు బైబిల్ చదువుకోవాలి అనుకున్నాం. ఆ రోజు మనకు జ్వరం వచ్చింది, ఏం చదువుకుందాంలే అని ఒకవైపు ఆలోచన చేస్తాం. అలాగనే లోపల ఇంకొక అంతరాత్మ ఏం చెప్తుంది? ఏమమ్మా లేచి అధ్యాయంలో 2 వచనాలైనా 3 వచనాలైనా చదువుకో అని చెప్పి అంతరాత్మ బోధిస్తూ ఉంటుంది. బోధిస్తుందా లేదమ్మా? ఖచ్చితంగా బోధిస్తుంది. ఇలాగున మనకు 2 మనసులు కలిగినప్పుడు స్థిరత్వము ఎలా వస్తుంది అని అంటే సహవాసంతోనూ రొట్టె విరుచుటయందు అపోస్తుల బోధయం. ఇలాగున సంఘం యొక్క గొప్ప శ్రేష్టత ఎలాగున వస్తుంది అంటే ఈ ప్రార్థన ద్వారా కూడా సంఘం యొక్క గొప్ప శ్రేష్టత తెలుస్తుంది. సంఘం ఎంతో గొప్పగా అభివృద్ధి చెందిందంటే ఈ 4 కారణాలు ఖచ్చితంగా ఆ సంఘంలో ఉండే తీరాలి. సంఘం యొక్క శ్రేష్టత ఈ 4 అంశాల మీదనే ఆధారపడుతుంది. చాలామంది ఏం చేస్తారంటే అక్కడికి వెళ్తే ఆ వాక్యం బాగలేదమ్మా, ఆ వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళకే తెలియదు. కొన్ని సంఘాలకు మేము వెళ్తున్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఆ సంఘాల్లో ఉన్న కొంతమంది సభ్యులు వాక్యములో కొంతమంది వ్యక్తులను చెప్తే ఆ వ్యక్తులను కూడా గుర్తుపెట్టలేని స్థితి ఉంది. అబ్రహాం అంటే తెలియని వ్యక్తులు ఉన్నారు, మోషే అంటే ఎవరో తెలియని వ్యక్తులు ఉన్నారు, యోహాను అంటే ఎవరో తెలియని వ్యక్తులు ఉన్నారు. అలాగనే రకరకాలుగా ఆడవాళ్ళను కూడా గుర్తు చేసినప్పుడు కొంతమంది వ్యక్తులను కూడా తెలియని వారుగా ఉన్నారు. సంఘంలో ఇంకా ఏమి ఆ అపోస్తుల బోధ ఎలా ఉంది, ఆ బోధ వారికి ఏం నేర్పిస్తుంది అన్నది ఆలోచన చేయాలి. చాలామంది సంఘంలో వస్తారు, పక్క వారితో మాట్లాడుతూ ఉంటారు. దేవుని వాక్యం ఏమి చెప్తున్నారని వినడానికి కూడా వారి మనసు సహకరించదు. కారణం ఏంటంటే ఆ విషయము తర్వాతైనా మాట్లాడుకోవచ్చు, కానీ అప్పుడు తెలుసుకోవాలి. వీళ్ళు తెలుసుకుని ఏం చేస్తారో నాకైతే తెలియదు. కానీ ప్రియమైన వాళ్ళ అపోస్తుల బోధ జాగ్రత్తగా వినాలి, దాన్ని గ్రహింపు చేసుకోవాలి. నిజమైన వాక్యానుసారంగా ఆ బోధ ఉందా లేదన్నది కూడా మనము ఆలోచన చేయాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళరా, మన యొక్క సంఘము శ్రేష్టతగా ఉండాలంటే మీరు చేయవలసిన పని ఏమిటి? అపోస్తుల బోధ సత్యము ఉందా లేదా తెలుసుకోవాలి మొదటిగా. రెండవది సహవాసం. ఎలాంటి సహవాసం కలిగి ఉండాలి? మీరు మీ శత్రువునైనా కూడా మీ పక్కన కూర్చోబెట్టుకుని వారితో సఖ్యతగా మాట్లాడి వారికి కావలసిన అవసరతను తీర్చగలిగే సహవాసాన్ని మీరు కలిగి ఉండాలి. మరి మూడవది రొట్టె విరుచుట. ఎలాగున ప్రభు అయిన క్రీస్తులో మనం అందరం కూడా ఆయన శరీర కార్యాలు ఎలాగ చేశాడో అలాగనే మనము ఎలాంటి పాపం చేయకుండా పాప ప్రక్షాళన కొరకు ఆయన రక్తాన్ని స్వీకరించే వారంగా మనం ఉండాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వారు, మరి మీకందరికీ కూడా నా విన్నపం ఏమిటంటే మన సంఘము శ్రేష్టమైన సంఘంగా ఉండుటకు మనం అందరము కూడా ఏక మనస్సు కలిగి ఏక శరీరులుగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ముగించుకుందాం, ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడు తండ్రి, నీచుడు దేవ, సమాధానకర్త, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి దేవ, సంఘంలో యొక్క శ్రేష్టతను నాయన, సంఘం యొక్క శ్రేష్టతను 4 అంశాలుగా నాయన ఈ దినాన 3 అంశాలు మేము నేర్చుకుని ఉండగా తండ్రి, 4వ అంశం ప్రార్థన కూడా నేర్చుకుంటూ సహాయం చేయండి. కృప చొప్పున నాయన
మేమందరము ఏక మనస్సు కలిగి ఏక శరీరుగానైనా మీ యందు నిలుచుటకు సహాయం చేయండి తండ్రి. తండ్రి దేవ, మీ మార్గంలో మేము నడిచినైనా గొప్ప సంఘాన్ని మేము కలిగి ఉన్నాము, శ్రేష్టమైన సంఘాన్ని మేము కలిగి ఉన్నామని మేమందరం కూడా ఏక మనస్సుతో ఉండి ముందుకు సాగుటకు ఆత్మీయంగా బలపడటకు సహాయం చేసి ప్రభు చూపుమని మా ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము.